రాజాసాబ్తో ఈసారి పండగ సీజన్ షురూ కానుంది. జనవరి 8 సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత 12న మనశంకర వరప్రసాద్ గారు, 13న భక్త మహాశైలకు విజ్ఞప్తి, 14న అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమమురారే సినిమాలు రానున్నాయి. వీటికే థియేటర్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. తెలుగు సినిమాలకే థియేటర్స్ సమస్యలు ఉన్నాయంటే జనవరి 9న నేను ఉన్నానంటూ జననాయకుడితో విజయ్ వస్తున్నారు. ఇది భగవంత్ కేసరి రీమేక్ అంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతున్న వేళ ట్రైలర్తో క్లారిటీ వచ్చినట్లయింది. ఇప్పుడు హైలైట్ ఏంటంటే మన సినిమాను రీమేక్ చేసి మళ్ళీ మనకే పోటీగా డబ్బింగ్ చేసి వదలడం. జనవరి 9న హైదరాబాద్లో జననాయకుడికి థియేటర్స్ బాగానే దొరికాయి. తెలంగాణ, ఏపీలో కూడా ఈ సినిమాకు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కనిపించట్లేదు. అదే రోజు రానున్న రాజాసాబ్తో స్క్రీన్స్ షేర్ చేసుకుంటున్నారు విజయ్. మరోవైపు జనవరి 10న రావాల్సిన పరాశక్తి తెలుగు వర్షన్ మాత్రం ప్రస్తుతానికి హోల్డ్లో ఉన్నట్లు తెలుస్తోంది. పరాశక్తి తెలుగు వర్షన్ ట్రైలర్ ఇంకా రాలేదు. తమిళం వరకు మాత్రం ఇప్పుడు విడుదల చేసి తెలుగులో పండగ తర్వాత తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ పరాశక్తి రాకపోతే పండక్కి ఓ సినిమా తగ్గినట్లే. ఈ గ్యాప్ రాజాసాబ్కు హెల్ప్ అవుతుంది. మొత్తానికి ఈసారి థియేటర్స్ విషయంలో డబ్బింగ్ సినిమాలు కూడా కీలకంగా మారాయి.